మీరు ఎప్పుడైనా సమస్యను పరిష్కరించడానికి దాన్ని ఇంకా చెడుగా మార్చారా? ఇశ్రాయేలు యూదా శత్రువుల బెదిరింపులను ఎదుర్కొన్నప్పుడు ఇదే చేశారు. దేవుని వైపు తిరగకుండా ఇతర దేశాల సహాయాన్ని ఆశ్రయించారు, కానీ చివరికి మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ప్రధాన సందేశం స్పష్టం. నిజమైన భద్రత దేవుని వైపు తిరిగినప్పుడే వస్తుంది. ఆధ్యాత్మిక సమస్యలకు లోక పరిష్కారాలను వెతకడం వల్ల కాదు. చరిత్ర మనకు సంక్షోభంలో ఉన్న రెండు రాజ్యాలను చూపిస్తుంది. ఇశ్రాయేలు, సిరియా బెదిరింపుల సమయంలో యూదా రాజు అహాజు నిర్ణయం తీసుకున్నాడు. అతను దేవాలయంలోని వెండి, బంగారం అశ్షూరు రాజుకు పంపించి, నేను మీ సేవకుడిని, వశ్యుడిని అన్నాడు. తక్షణ శత్రువులపై సహాయం లభించింది, కానీ క్రానికల్స్ ప్రకారం అశ్షూరు రాజు సహాయం చేయకుండా సమస్యలు కలిగించాడు. రాజకీయ కూటముల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన అహాజు పెద్ద హోషేయ ద్వారా దేవుడు వ్యూహం మూర్ఖత్వాన్ని బయటపెడతాడు. ఇశ్రాయిమును, అంటే ఉత్తర ఇశ్రాయేలును దేవుడు మోసపోయే జ్ఞానం లేని పావురంగా పోల్చాడు. ఒకసారి ఈజిప్టును పిలుస్తూ, మరొకసారి అశ్షూరును ఆశ్రయిస్తూ, రెండు మూగాల మధ్య ఉలికిపాటుగా ఎగిరే పక్షిలా ఇశ్రాయేలు చివరికి తనను తినేసే జాతుల వద్దే సహాయం కోసం వెతికింది. విదేశీయులు అతని బలాన్ని దోచుకుంటున్నారు అని దేవుడు చెప్పాడు. అతను గ్రహించలేదు. అతని జుట్టు తెల్లటి వెంట్రుకలతో నిండి అతను గమనించలేదు. చూడండి, వారి సమస్య రాజకీయమైంది కాదు, ఆధ్యాత్మికం. క్రియలు వారిని తమ దేవుని వద్దకు తిరిగి వెళ్ళనివ్వవు అని హోషేయ ప్రకటిస్తున్నాడు. వారి హృదయంలో వ్యభిచార ఆత్మ ఉంది. వారు ప్రభువును గుర్తించరు. ఇతర జాతులు మరియు వారి దేవతలను ఆశ్రయించడం ద్వారా ఇశ్రాయేలు ప్రభువుతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేసింది. కానీ 6వ అధ్యాయంలో మనకు పునరుద్ధరణకు ఆహ్వానం కనిపిస్తుంది. రండి, మనం ప్రభువుని వద్దకు తిరిగిపోదాం. ఆయన మనలను చీల్చినా మళ్లీ ఆరోగ్యం ఇస్తాడు. ఆయన గాయపరిచిన మన గాయాలను ముడిపెడతాడు. ఇది కేవలం పైపై మతాచరణకు పిలుపు కాదు. దేవుడు చెబుతున్నాడు, నాకు కావలసింది కరుణ, బలి కాదు. దహన బలుల కన్నా దేవుని గుర్తింపు కావాలి. ఆరోగ్యానికి దారి సులభమైనదే కాని లోతైనది. ప్రభువుని వద్దకు తిరిగి రండి. వారు ఈ పని చేస్తే దేవుడు వారిని స్వస్థపరచాలని, పునరుజ్జీవింపజేయాలని, శక్తినిచ్చాలని వాగ్దానం చేశాడు. వసంత వర్షాలు భూమిని తడిపినట్టు. అయితే దురదృష్టవశాత్తు వారి ప్రేమ ఉదయపు మబ్బులా, మాయమయ్యే పసుపు మంచులా ఉందని దేవుడు విచారిస్తున్నాడు. వారి పశ్చాత్తాపపు క్షణాలు తక్కువ కాలం మాత్రమే నిలిచాయి. 14వ అధ్యాయం లేఖనంలోని పునరుద్ధరణ యొక్క అత్యంత అందమైన చిత్రాలలో ఒకదాన్ని మనకు అందిస్తుంది. దేవుడు ఇశ్రాయేలు జనులతో, ఇశ్రాయేలా, నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా అని అంటున్నాడు. నీ పాపాలే నీ పతనానికి కారణం. తర్వాత ఆయన వారు చెప్పాల్సిన మాటలను అందిస్తున్నాడు. మా పాపాలన్నింటినీ క్షమించు, దయతో మమ్మల్ని స్వీకరించు, మేము మా పెదవుల ఫలాన్ని నీకు అర్పించగలము. నిజమైన పశ్చాత్తాపానికి దేవుని స్పందన అద్భుతంగా ఉంటుంది. నేను వారి తిరుగుబాటును స్వస్థపరచి వారిని ప్రేమిస్తాను. నేను ఇశ్రాయేలుకు మంచుగా ఉంటాను. అతడు లిల్లీ పువ్వులా వికసిస్తాడు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదట, ఆత్మీయ సమస్యలకు భౌతిక పరిష్కారాలను వెతకడంలో మన స్వభావాన్ని గుర్తించాలి. ఇశ్రాయేలు దేవుని బదులు రాజకీయ కూటములను ఆశ్రయించినట్లే మనం కూడా తరచుగా ఆత్మీయ సమస్యలను డబ్బు, సంబంధాలు, విజయాలు లేదా ఇతర తాత్కాలిక పరిష్కారాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇవి తక్షణ ఉపశమనం ఇవ్వవచ్చు, కానీ చివరికి మన సమస్యలను మరింత పెంచుతాయి. ప్రభువుని వైపు తిరిగి రావడానికి ఇచ్చిన ఆహ్వానం హోషేయ కాలంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఈరోజు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏదైనా మనలను దేవుని నుండి దూరం చేసింది, అది విజయం, సౌకర్యం, సంబంధాలు లేదా భయం అయినా, పరిష్కారం ఒకటే. ఆయన వైపు తిరిగి రండి.
పగిలిన వినపూరితమైన హృదయంపై పునరుజ్జీవనం దిగుతుంది. స్వీయాన్ని వదిలి దేవునిపై దృష్టి పెట్టిన ఆత్మలో అది నిలుస్తుంది. నిజమైన పశ్చాత్తాపానికి దేవుని ప్రతిస్పందన మారలేదు. ఇప్పటికీ ఆయన మన గాయాలు స్వస్థపరచి మనలను స్వేచ్ఛగా ప్రేమించి. కాని ఇశ్రాయేలు లాగే మనం ముందుకు సాగాలి. పొరపాటి ఆచారాలకు మించి నిజమైన సంబంధాలకు చేరుకోవాలి. బయటి ఆచారాల కన్నా ఆయనకు కనికరము మరియు ఆయనను అంగీకరించడమే దేవుడు ఇంకా కోరుకుంటున్నాడు. హోషేయ చివరి వచనం శాశ్వత జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రభువు మార్గాలు సరిగా ఉంటాయి. నీతిమంతులు వాటిలో నడుస్తారు, తిరుగుబాటువారు వాటిలోనే తరబడతారు. ప్రాచీన ఇశ్రాయేలుకు స్వస్థతను, పునరుద్ధరణను అందించిన అదే దేవుడు ఈరోజు మనకు కూడా ఆ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ప్రశ్న ఏమిటంటే, పరిష్కారాలను నమ్ముతామా లేక మన ఆత్మలను స్వస్థపరచగల ఏకైకవాడైన ఆయన వైపు తిరిగి వస్తామా? మన సమస్యలకు అనేక పరిష్కారాలను ప్రపంచం అందిస్తున్న హోషేయ సందేశం ఇప్పటికీ శక్తివంతంగా వర్తిస్తుంది. నిజమైన భద్రత, స్వస్థత, పునరుద్ధరణ దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడే లభిస్తాయి. ఆ సంబంధానికి బదులుగా మనం ఏదైనా రాజకీయాలు, సంపద, విజయము లేదా మానవ జ్ఞానం ఎదురుగా పెట్టినప్పుడు మనమే మనల్ని నిరాశకు, వైఫల్యానికి గురిచేసుకుంటున్నాం. కానీ మనం వినయపూర్వక హృదయాలతో ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను స్వస్థపరచాలని, పునరుద్ధరించాలని, మనం ఎప్పుడూ సాధించలేని విధంగా అభివృద్ధి చెందించాలని వాగ్దానం చేస్తాడు.